ఆయనకి నిరాశ వచ్చింది. అయ్యో, ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టానే, ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయే. కూర్చోవాలి, కూర్చో. ఈ దెబ్బలు పడతాయి, లిగిసారంటే దెబ్బలు పడతాయి. ఈ కర్ర ఇక్కడ కూడా పెడతాను, అది వచ్చేసి కొట్టేస్తాను, మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కూర్చోవాలి. ఎవరు అలా 7వ రోజు ఒకే ఒక టీనేజ్ బాయ్ వచ్చాడు. 13 సంవత్సరాల యవనస్తుడు, 13 సంవత్సరాల బాలుడు. ఆయన ప్రార్థన చేసి, ప్రభువా, ఈయనన్న నాకు ఇచ్చే 7 రోజులకి మా సేవకుల యొక్క ప్రయాసం అదే, నాకు ఒక్క చేపన్న దొరికితే మాకు చాలు. పరలోకమందు దేవదూతలు గొప్ప విందు చేసుకుంటారంట. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు అనుకున్నాడు, ప్రభువా నీకు వందనాలు అనుకున్నాడు. అయితే ఆ సేవకుడికి తెలియదు. ఏనండి జాగ్రత్తగా అమ్మా, ఆ సేవకుడికి తెలియదు. చూడండి, ఆ యొక్క ఏమండి ఆ 7 రోజులు వచ్చినటువంటి ప్రజలకు తెలియదు. ఆయనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఏమండి గొప్ప సువార్థికుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు అవుతారండి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క పిల్లలారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గిన్నె కనబడుతుంది కదా. సహజంగా మేము అన్నప్రసన్న ప్రార్థనలకు వెళ్ళినప్పుడు, అన్నం ముడించడానికి వెళ్ళినప్పుడు ఏమండి వెండి గిన్నె ఒకటి ఇస్తారు కదా, లేకపోతే వెండి గాసో ఇస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నం ముట్టించడానికి గిన్నె. నేను ప్రార్థన చేస్తున్నా పనులు ఇక్కడ మరి మరియమ్మ అంటే వాళ్ళ ఇంట్లో, మా మరియమ్మ అంటే వాళ్ళ ఇంట్లో గృహకోడికి జరిగింది. ప్రతి మంగళవారం జరుగుతుంది కదా సంఘంలో. సంఘ బిడ్డలందరూ కూడా, అయ్యా అమ్మగారు పెట్టాలనుకున్నారు ఆపత్తు, 6 100 106 అయినా ఒకటే మాట అన్నాడు కొడాలి రావు గారు, అయ్యా ప్రారంభించండి, దీని ఆపద్దు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ప్రార్థన జరిగింది. ప్రార్థన చేస్తున్నా పడుకుని, ప్రభువా ఒక్కబోర్లో పడుకుని ప్రార్థన చేసేది. ఒక్కోసారి సాష్టాంగపడి ప్రార్థన చేసేది. ప్రభు అన్నాడు, గిన్నె తీసుకొచ్చి ముందు పెడుతున్నాడు. గిన్నె, ఏ గిన్నెది? పొర్లి పారుతున్న గిన్నె. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. దేవుడు అన్నాడు, మనకు తెలిసిన వాక్యము, దేవుడైన యెహోవానే నీవు సేవించాలి, అప్పుడు నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని దేవుడు దీవిస్తాడు. అంతే. దేవుని ఆశీర్వాదం లేకుండా, దేవుని సెలవు లేకుండా, దేవుని యొక్క కృప లేకుండా ఆహారం తిని ఏమండి సంతోషించేది ఎవరు ఈ లోకంలో? ఎంతమంది మీరు ప్రార్థన చేస్తున్నారు అన్నం తినేటప్పుడు? చేస్తున్నారండి? ప్రార్థన చేయక ఆహారం ప్రైజ్లార్డ్, హల్లెలూయా. ఆకలి ఎక్కువ, ఆత్రం ఎక్కువ, ప్రార్థన ఏమో. ఆమేన్, హల్లెలూయా. ఇలాగే రెవరెండ్ ఆరోగ్యమూర్తి గారు వాక్యం చెప్తున్నారంట. పైన ఒక ముసలాం కూర్చొని నిద్రపోతుంది, కింద ఒక ముసలాం కూర్చొని నిద్రపోతుందంట. పైన కూర్చొని నిద్రపోయామా తోలి కింద కూర్చొని నిద్రపోయామా మీద పడిందంటండి. ఇది అక్కడ సిచ్యుయేషన్. వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు అట్లా వేసి. ఏమని? నువ్వు నా నిద్ర జడగొట్టావంటే నా నిద్ర జడ. ఆయన వాక్యం చక్కగా ఉంటది కదా, చేపలు తీసి పెట్టినట్టు కమ్మని వాక్యం జరుగుతూ ఉంటే వీళ్ళు వాక్యం అంతా వచ్చి ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. నువ్వు సాతానికి చోటిచ్చావా, నీ గిన్నెమైపోద్ది? పడిపోద్ది. పడిపోవటం కాదు, పడిపోలేటువంటి పాత్రలు లోకములో ఎన్నో ఉన్నవి. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డల ది గ్రేట్ అలెగ్జాండర్ లోకాన్ని జయించుదామని బయలుదేరాడు. దేవుని యొక్క బిడ్డల చరిత్రలో చూసినట్లయితే ఒక దోమకాటుతో విషజోగం సోకి చచ్చిపోయాడు 33 సంవత్సరాలకి. అతి చిన్న వయసులో లోకానంత రాజ్యాన్ని స్థాపించాలని బయలుదేరినటువంటి అతను వైద్యులతో చెప్పాడు, ఇదిగో నా వైద్యులే నాకు నా శవపేటను మోయాలి, నా చేతులన్నీ కూడా బయట పెట్టండి శవపేటలో నుంచి. ఎందుకనంటే నేను తీసుకెళ్లేటటువంటిది ఏది లోకము నుంచి లేదు. దేవుని యొక్క బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు సెలవు లేకుండా
యేసయ్య కృప లేకుండా, యేసయ్య సమాధానం లేకుండా, దేవుని యొక్క కాపుదల లేకుండా నీవు ఆహారం బ్రతకగలవా? పనికెళ్ళగలవా? నీకు బలం ఉంటుందా? దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క కృప నీకు కావాలి. ఓసారి జనవరి 31 నైట్ గుడికి రెడీ అయ్యి ఒక కుటుంబం బయలుదేరుతూ ఉన్నారు. అన్ని సిద్ధపరచుకున్నారు. ఏమని అన్ని వంటలు చేసుకున్నారు. దేవుని యొక్క బిడ్డలారా, ఈ లోపలనే దగ్గర బంధువులు చనిపోయారని టెలిగ్రామ్ వచ్చింది. అంతే, ఆహార పదార్థాలన్నీ కూడా అట్లా వదిలేసి ఏడుపు మొత్తుకోలతో వెళ్లాల్సి వచ్చింది. దేవుని యొక్క బిడ్డలారా, ఒకనొక సంవత్సరం భయంకరంగా రక్తం తప్పుకుంటూ వచ్చింది. ఈ పీడబ్ల్యూడి గ్రౌండ్ ఖాళీ ఉండేది. ఆ సమయంలో బంద రోడ్లో వెళుతూ ఏమండి రాత్రి 12 గంటలు వాచ్ నైట్ సర్వీస్ గుడిలో జరుగుతూ ఉండగా ఒక యవనస్తుడు బాగా తాగి ఒక స్తంభాన్ని గుద్దేశాడు. దేవుని బిడ్డలారా, అక్కడికక్కడే స్పాట్ డెడ్. దేవుని కాపుదల లేకుండా ఎవరైనా ఈ లోకంలో బ్రతకగలరా? మేలు నొందొచ్చు, అనేక దినములు బ్రతుకగలరు వాడు ఎవరైనా ఉన్నాడా? ఈ లోకములో దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు నీకు కృప ఇచ్చాడు. దేవుని యొక్క కాపుదల నీకు వెంటాడుతూ ఉంది. దేవుని స్తుతించవా? దేవుని మహింపరచవా? దేవుని గణపరచవా? నీకు బిడ్డలు లేనప్పుడు దేవుడు బిడ్డలు ఇచ్చాడే. ఆడపిల్లలు ఉన్నప్పుడు మగబిడ్డ కానప్పుడు మగబిడ్డను దేవుడు ఇచ్చాడే. దేవుడు స్తుతించావా ఎప్పుడైనా? ఎన్నిసార్లు అద్దెలలో ఉన్నప్పుడు దేవుడు సొంత గృహం ఇచ్చాడే. అది పాకవచ్చు. దేవుని స్తుతించవా? దేవుడు చేసినటువంటి ఏ మేలును కూడా నీవు మరిచిపోకూడదు. దేవుని యొక్క మేలును మర్చిపోతే దేవుని యొక్క బిడ్డలారా చాలా భయంకరం, విశ్వాసఘాతకం. అది చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఒకనొక పోయేవాడు ఒకనొక అడవికి వెళ్ళాడంట. వాడు వేటాడుతున్నాడు. పక్షులు వేటాడి వాడు తీసుకొచ్చి సంతలో అమ్ముతాడు. వాడి పని అది అని జీవనోపాధి. ఒకరోజు వెళ్ళాడు, ఎండగా ఉంది, మంచి ఎండాకాలం అలసిపోయాడు. వారికి ఏమి దొరకలేదు. దేవుని యొక్క బిడ్డలారా, చెట్టు కింద పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? చెట్టు కింద పడుకున్నాడు. వాడు నిద్రపోతూ ఉండగా 2 పక్షులు చెట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నాయి. ఏమని? పోతు పక్షితో చెప్తుంది పెండు పక్షి, ఏమండి ఈ పోయేవాడు అడవికి రానేలా, మనం చంపనేలా, కాబట్టి వీడికి మంచి వజ్రవైడూర్యాల మూట వాడి మొఖాన పడేస్తే మన జోలికి వాడు రాడు, అడవికి రాడు అని చెప్పేసానంటే అన్ని నెతికి లోయల్లో నెతికి వజ్రవైడూర్యాల మూట తీసుకొచ్చి వాడి దగ్గర పెట్టిందంట. దేవునికి బిడ్డలారా, ఈ పోతు పెండు పక్షి అయితే వాడికి చుట్టూ కూర్చుందంట. ఎలికిడికి లేచాడు. వాడు లేచి వాడు ఏం చేశాడు అంటే, దేవుని యొక్క బిడ్డలారా, ఈ వజ్రాల మూట చూసుకున్నాడు. కళ్ళు జిగేనాలి. ఆహా, నేను నా పిల్లలు నా మనవలు తిన్నా తరగనటువంటి గొప్ప ఆస్తి సంపాదించుకున్నాను అనుకున్నాడు. కానీ వాడికి ఒక పాడు ఆలోచన కలిగిందండి. చూడండి దేవుని పిల్లలారా, అదేంటి అంటే ఈరోజు కూరకి లేదే అనుకున్నాడు. ఎంత విశ్వాసఘాతకం చూడండి. వెంటనే దాన్ని చంపి బొట్లో వేసుకుని వెళుతూ ఉన్నాడు. అంటే వెంటనే ఈ పోతు పక్షిరాజు దగ్గరికి వెళ్ళి చెప్తూ ఉంది, అయ్యా రాజ్యంలో అన్యాయం జరిగింది అయ్యా. నాకు ఏం జరిగింది? ఇలాగ నా భార్యని వాడు దుర్మార్గుడు పెట్టుకున్నాడు అని అంటే పక్షులందరినీ పిలిపించిందంట. జనరల్ బాడీ సమావేశం వేసి వాటి వెంటికి ఆదరించిందంటే ఏమని? ఈ సరిహద్దులు దాటక ముందు వాడు చంపేసింది. అయితే ఆ పక్షులన్నీ తలలోపు ఒక మాట అన్నాయంట. ఏంటో తెలుసా? అదేంటో తెలుసా దేవునికి బిడ్డలారా? పక్షిరాజా, రాజా నీ మాట శిరసావహిస్తాము, కానీ ఒక్క మనవి ఆలకించండి. వాడిని చంపేస్తాం గాని, కనుగుడ్లు పీకేస్తాం గాని, వాడి యొక్క మాంసములో చిన్న పీసు రవ్వగూడ మేము ముట్టుకోము. ఎందుకంటే కృతజ్ఞత లేని వాడి యొక్క ఆ మాంసము మాకు వద్దు. అంతే. దేవుని పిల్లలారా, యేసయ్య నిన్ను రక్షించాడు. ఆయన నీ కొరకు రక్తం కార్చాడు. ఆయన నీ కుటుంబాన్ని దీవించాడు. ఆయన నీ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎంతవరకు కృతజ్ఞతగా ఉన్నావు? నీ పిల్లల బట్టి ప్రార్థన చేస్తున్నావా? జాన్ వెస్లీ తల్లి సుసన్నా వెస్లీ
19 మంది బిడ్డలు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒక్కొక్క మనసు దగ్గర మోకరించి ప్రార్థన చేస్తే తెల్లారిపోయేదంట. దేవుని యొక్క బిడ్డలారా, 7వ అంతస్తులో అగ్నిమాపక దళం వాళ్ళు ఆ యొక్క కిటికీ బాగులు కొట్టి జాన్ వెస్లీని బయటికి తీశారు. అందుకని అగ్ని కొరివంటారు ఆయన ఇంగ్లాండ్ దేశాన్ని. దేవుని యొక్క బిడ్డలారా, 2 చేతులతో ఊపి వేశాడు ఉద్యోగంతో ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. మెథడిస్ట్ సంఘ వ్యవస్థాపకుడు ఆయన. ఏమనుకుంటున్నావు? నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? వాళ్ళ మావయ్య వచ్చాడు, మేనమావ వచ్చాడు, అది తిట్టరా, అది బూతులు తిడతా ఉంటాడు. చిన్న వచ్చారు ఆయన బూతులు తిడతాడు. ఆ తిట్రా అంట. అది పెద్దోడైన తర్వాత బలబూతులు తిడతాడు. బాలుడు నడవలసినటువంటి త్రోవను వారికి నేర్పు. ఇదే దేవునికి బిడ్డలారా, మన కమల్ కుమార్ టీచర్ గారికి తెలుసు. రోడ్డు ప్రక్కన చర్చే ఉన్నప్పుడు పిల్లలుగా మేము అయ్యగారు అమ్మగారు సేవ ప్రారంభ దినాల్లో దేవుడు పంపిస్తే తినేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, లేకపోతే లేదు. మా చెల్లెళ్ళు మేము కానీ ఒక మాట చెప్పేవాళ్ళు, అమ్మగారు మీరు ఎవరి ఇళ్ళకి వెళ్ళదు. అటు విలియమ్స్ గారు ఇల్లు ఉంది, ఇటేమో కమలకుమారి టీచర్ గారు. అప్పుడు టీచర్ చాలా మంది వచ్చాడు మన సంఘానికి. ఎవరి ఇళ్ళకి విశ్వాసం వాళ్ళకి వెళ్ళొద్దు, సాధ్యం ఇళ్ళకి వెళ్ళొద్దు, ఎవరికి వంట వండుకోలేదని చెప్పవద్దు. 2 గంటలైంది, 3 గంటలైంది, ఇంట్లో వంట లేదు, ఆకలేస్తుంది. అమ్మా నాన్న బలిపీఠ దగ్గర ప్రార్థన చేస్తా ఉన్నారు. మా అనుభవం నేను చెప్తాను దేవునికి బిడ్డలారా. మా చెల్లెళ్ళు మేము అప్పుడు చింటూ పుట్ల పూజ దగ్గరికి వెళ్ళి మంచిలు పంచుకుని తాగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పోస్ట్ మ్యాన్ ఏ సత్యం గారు అని పిలుస్తున్నాడు, ఏ సత్యం గారు మాస్టర్ గారు అని పిలుస్తున్నాడు. ఏంటండి అని వస్తే మీకు మనీ ఆర్డర్ వచ్చిందండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. గుడివాడ ఫలానా టీచర్ గారు మనీ ఆర్డర్ మీకు పంపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి గొప్ప దేవుడు అండి నా. చీకటిలోనే నున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెనే. చీకటిలోనే పంచపక్ష పర్వాలు తిన్నా కానీ ఒకనాడు చనిపోతాం. అవునా? యేసు ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఈ లోకములో మన్నా తిన్నటువంటి మీరు కూడా చచ్చిపోతారు. నేను ఇచ్చే ఆహారం మీరు తినండి. పరమ నుండి పంపబడినటువంటి మన్నా జీవాహారాన్ని నేనే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మీలో ఎంతమంది బల్లారాధన పాల్గొంటున్నారు? చేతులు ఎత్తండి. అయ్యగారు మేము బల్లారాధనలో పాల్గొంటున్నాం, లార్డ్స్ కమ్యూనియన్లో పాల్గొంటున్నాం మేము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలారా, నా శరీరం తిని నా రక్తము త్రాగవాడే నిత్య జీవం గల. ఈ పాత్ర నేను తాగలేనయ్యా అన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? ఈ పాత్ర పొర్లి పారేటటువంటి పాత్ర. దేవుని యొక్క బిడ్డలారా, తాగలేనటువంటి పాత్ర శ్రమల పాత్ర. అది ఎవరి కొరకు ఆయన తాగాడు చెప్పండి? మన కొరకు యేసయ్య